దెబ్బల కంటే ఏది ఘాటుగా దిగుతుంది? ఒక మాటల హింస. దావీదు చాలా చాలా అనిపించాడు. 64వ కీర్తన చదువుకుంటే వారు దావీదు గురించి ఏవిగా మాట్లాడుకుంటున్నారు, దావీదు విషయము ఏమైనా మాట్లాడుకుంటున్నారు. మన ఎదురుగుండా వందనాలండి అంటారు. వందనాలు చెప్తుంటే మనల్ని ఏమనడేమను, కానీ చోటైన స్థలములలో వారు కత్తులు పదును చేసుకుంటూ ఉంటారు. ఇదంతా చదివితే మనకు అర్థమవుతుంది. వాళ్ళ నాలుకలను కత్తులుగా మార్చి పదును పెడతారు. ఈ నాలుకతో బైబిల్ ఏం చెప్తుందంటే నాలుకతో హత్య చేస్తారు. అంటే దావీదుకైనా లేకుండా ఫలానా మనిషికైనా లేదు. ఎవరైతే విశ్వాసులని అనిపించుకుంటున్నారో, దేవునిని యథార్థంగా వెంబడిస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ పర్సిక్యూషన్, ఈ హింస అనేది తప్పదు. యేసుప్రభువుని కూడా అన్నారు, ఇతడు బీల్చివైపు వలన సాతాను వెళ్ళగొడుతున్నాడు. రకరకాల మాటలు